Hi friends, once again welcome back to our lifelong Badshai ఛానల్. గాయస్ ఎలా ఉన్నారు మీరు అందరూ? ఇవాళ టాపిక్ ఏదైతే ఉందో మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది గాయస్. ఈ టాపిక్ ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నేను మీ అందరి కోసం నా ప్రతి వీడియోలో ఇదివరకు కానీ ఇప్పుడు చేస్తున్నా కానీ మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో స్పెసిఫిక్ టాపిక్ని చూస్ చేసుకొని మరి పికప్ చేసుకొని మరి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ టైం అయినా నా టైం అయినా మనందరి టైం ఈజ్ వాల్యుబుల్, టైం ఈజ్ మనీ. వృధా అయిన టైం మళ్ళీ తిరిగి రాదు. మీ అందరి నాలెడ్జ్ కోసమే స్పెసిఫిక్ టాపిక్స్ని పికప్ చేసుకొని మరి వీడియో చేస్తున్నా గాయస్. లీగల్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి గాయస్. మీరు లీగల్ నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తారో అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో పెరుగుతుంది. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా, వీడియోని ల్యాగ్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇవాళ టాపిక్ దేని గురించి అంటే కాల్ రికార్డింగ్స్ మీద. కాల్ రికార్డింగ్స్ అనేది మనం ఒక పర్సన్కి తెలియకుండా చేసేది, తన కన్సెంట్ లేకుండా చేసేది కాల్ రికార్డింగ్. ఈ కాల్ రికార్డింగ్ అనేది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది లీగలా ఇల్లీగలా? ఈ కాల్ రికార్డింగ్స్ ని ఎవిడెన్స్ లా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చా చేయకూడదా? ప్రొడ్యూస్ చేస్తే కోర్టు దీన్ని అలౌ చేస్తుందా లేదా? ఈ కాల్ రికార్డింగ్స్ ని కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, దీని ప్రాపర్ ప్రొసీజర్ ఏంటి? మీరు ఒక వ్యక్తితో మాట్లాడిన మాటలు ఫోన్ ద్వారా అవతల వ్యక్తి రికార్డ్ చేసుకొని దాన్ని ట్యాంపరింగ్ చేసి మిస్యూజ్ చేసి మిమ్మల్ని ఇబ్బందిగా గురి చేస్తే అప్పుడు మీరు లీగల్గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఇండియన్ లా ఈ కాల్ రికార్డింగ్స్ గురించి ఏం చెప్తుంది? అండ్ ఆల్సో ఈ కాల్ రికార్డింగ్స్ మీద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏంటి? ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అండ్ రీసెంట్గా వచ్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జ్మెంట్ ఈ కాల్ రికార్డింగ్స్ గురించి ఏం చెప్తుంది? ఇవాళ వీటన్నిటి గురించి మనం ఇక్కడ డీటెయిల్డ్గా బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. గాయస్, అసలు ఎవిడెన్స్ అనేది టోటల్గా ఎన్ని రకాలు ఫస్ట్ మీకు ఇది చెప్తాను. ఎవిడెన్స్ అనేది టోటల్గా 2 రకాలు. ఒకటి ఓరల్ ఎవిడెన్స్, రెండవది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ అంటే మనం నోటితో చెప్పేది, నోటితో పలికేది, మనం మాట్లాడింది ఎవరైనా రికార్డ్ చేసుకుంటే అది ఓరల్ ఎవిడెన్స్ కిందకి వస్తుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే మనం చూసేది, మనకు కనిపించేది, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కిందకి వస్తాయి. కాల్ రికార్డింగ్ అనేది చెయ్యొచ్చా చేయకూడదా అంటే గాయస్, అసలు కాల్ రికార్డింగ్ అంటే ఏంటి? మనం ఒక వ్యక్తితో ఫోన్ ద్వారా మాట్లాడే మాటలు అవతల వ్యక్తి మన కన్సెంట్, మన పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసుకుంటే మనకు తెలియకుండా అది కాల్ రికార్డింగ్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఈ కాల్ రికార్డింగ్ అనేది ఒక పర్సన్ రైట్ టు ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేసినట్టు, అతని వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. అది అవతల వ్యక్తి ఫలానా వ్యక్తి మాటల్ని రికార్డ్ చేస్తున్నందుకు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కిందకి వస్తాయి. అతని ఫండమెంటల్ రైట్స్ అతను వయలేట్ చేశాడు, రైట్ టు ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేశాడు, వయలేట్ చేశాడు, డ్యామేజ్ చేశాడు. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే గాయస్, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్, ఇది వయలేట్ చేయకూడదు ఎవరు కూడా. కానీ వీటికి కొన్ని ఎక్సెప్షన్ రూల్స్ కూడా ఉన్నాయి గాయస్. లైక్ స్టేట్ సెక్యూరిటీకి ఏమైనా హామ్ అయి ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఈ ఎక్సెప్షన్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది కాల్ రికార్డింగ్స్ తీసుకోవటంలో, దట్ టు విత్ కోర్ట్ పర్మిషన్. వితౌట్ కోర్ట్ పర్మిషన్ దే ఈవెన్ కాంట్ డూ ఇట్. దీనిపైన సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. మనం జనరల్గా చూస్తుంటాం, ప్రతి వ్యక్తి కాల్ రికార్డింగ్స్ చేస్తూ ఉంటారు. అది చెక్ బౌన్స్ కేసులో ఉండొచ్చు, లేకుంటే మనీ రికవరీ సూట్స్లో ఉండొచ్చు, లేకుంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ మ్యాటర్స్లో ఉండొచ్చు. రికార్డ్ చేసి కోర్టులో ఎవిడెన్స్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంటారు. కోర్టు ఈ కాల్ రికార్డింగ్స్ని ఎవిడెన్స్ లాగా ఏ బేస్ మీద అడ్మిట్ చేస్తుందంటే గాయస్, అసలు ఈ కాల్ రికార్డింగ్లో ఎవరితో మాట్లాడారు, ఏమని మాట్లాడారు, ఈ కాల్ రికార్డింగ్ ఎంతవరకు క్లారిటీగా ఉంది, అండ్ ఈ కాల్ రికార్డింగ్ ఫుల్ కాల్ రికార్డింగా లేకుంటే దీన్ని ఏమైనా ట్యాంపరింగ్ చేశారా, ఎడిట్ చేశారా,
లేకుంటే ఏమైనా ఆల్టరేషన్ చేశారా అనేది చూస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే గాయస్, ఈ కాల్ రికార్డింగ్ ని ఎవిడెన్స్ లాగా కోర్టు ప్రైమరీ ఎవిడెన్స్ లాగా తీసుకోదు. ఇది ఒక కొలాబరేటివ్ ఎవిడెన్స్, ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ కిందనే ఇది తీసుకుంటారు. అంటే వేరే ఎవిడెన్సెస్ తో పాటు ఇదొక ఎవిడెన్స్. మన కేస్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ కేస్ మ్యాటర్ కి ఈ ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా సింక్ అవ్వాలి. కేసుకి ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా సింక్ అయితేనే అప్పుడు కోర్టు ఈ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ని అలౌ చేస్తుంది. ఈ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ని కోర్టుకి ఎలా ప్రొడ్యూస్ చేయాలంటే గాయస్, మీరు పెన్ డ్రైవ్ లో కానీ డివిడీలో కానీ అప్లోడ్ చేసేసి ఇచ్చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేయదు. దీనికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు కోర్టు దీన్ని అలౌ చేస్తుంది. కాల్ రికార్డింగ్స్ ని కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయాలంటే ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగానే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అండర్ సెక్షన్ 63(4)(c) భారతీయ సాక్ష్య అధినియం సర్టిఫికేట్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ కాల్ రికార్డింగ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో ఆ కాల్ రికార్డింగ్ లెంత్ ఫుల్ లెంత్ ఉండాలి. లైక్ ఆ కాల్ రికార్డింగ్ లెంత్ 5 minutes ఉంటే 5 minutes, 10 minutes ఉంటే టోటల్ 10 minutes, అదే ఈవెన్ 3 minutes ఉంటే కూడా టోటల్ 3 minutes కాల్ రికార్డింగ్ ని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితౌట్ ఎనీ ఆల్టరేషన్, ట్యాంపరింగ్ చేయకుండా. మీరు కాల్ రికార్డింగ్ లో ఉన్న ఎనీ స్పెసిఫిక్ పాయింట్స్ ని కోర్టులో చెప్పుకోవాలనుకుంటే మీరు జడ్జి గారికి చెప్పుకోవచ్చు. కాల్ రికార్డింగ్స్ ని సబ్మిట్ చేసే ముందు మీరు ఆ కాల్ రికార్డ్ ని ఎక్కడ చేశారు, ఏ డివైస్ తో చేశారు, అది మొబైల్ తో చేశారా, కంప్యూటర్ తో చేశారా, లేకపోతే కెమెరాతో చేశారా, లేకుంటే ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ తో చేశారా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాల్ రికార్డింగ్ ని ఒక సీల్ కవర్ లో వేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కోర్ట్ ఆ కాల్ రికార్డింగ్స్ ని ప్రాపర్ గా వెరిఫై చేసి మీ కేస్ వెయిటేజ్ ని బట్టి జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కోర్ట్ ప్రొసీడింగ్స్ లో అదర్ సైడ్ వాళ్ళు కాల్ రికార్డింగ్స్ ని యాజ్ ఎ ఎవిడెన్స్ గా ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్ట్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది, ఈ వాయిస్ మీదైనా కాదా అని చెప్పేసి. ఇన్ కేస్ ఈ వాయిస్ మీది కానప్పుడు మీరు చెప్తారు, ఈ వాయిస్ నాది కాదు, ఇది ఎవరో నా వాయిస్ ని ఇమిటేట్ చేశారని చెప్పేసి. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే మీ వాయిస్ ని రికార్డ్ చేసి అలానే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన కాల్ రికార్డింగ్ యాజ్ ఎ ఎవిడెన్స్ లాగా ఉన్న ఆ ఎవిడెన్స్ రికార్డింగ్స్ ని ఈ రెండింటిని FSL కి పంపిస్తుంది, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీ అందరికీ కాల్ రికార్డింగ్స్ మీద క్రిస్టల్ క్లారిటీ వచ్చింది అనుకుంటూ, అలానే ఒక బేసిక్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాను. మీరు ఎవరైనా వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మీకు తెలియకుండా కాల్ రికార్డింగ్ చేసి దాన్ని ట్యాంపరింగ్ చేసి మిస్యూజ్ చేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తే అప్పుడు మీరు తీసుకోవాల్సిన లీగల్ స్టెప్ ఏంటంటే గాయస్, మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. FIR కూడా రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జడ్జ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి, ప్లస్ ఛత్తీస్గఢ్ హైకోర్టు లేటెస్ట్ జడ్జ్మెంట్ ఈ కాల్ రికార్డింగ్స్ మీద ఏముంది. ఫస్ట్ మీకు ఛత్తీస్గఢ్ హైకోర్టు పాస్ చేసిన జడ్జ్మెంట్ గురించి చెప్తాను. ఈ జడ్జ్మెంట్ గురించి చెప్పే ముందు మీకు ఇక్కడ ఈ కేసులో కొన్ని బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఈ కేసు దేని గురించి అంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ మ్యాటర్. వైఫ్ తన హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు 2019లో ఫైల్ చేసింది ఛత్తీస్గఢ్ ఫ్యామిలీ కోర్టులో. హస్బెండ్ ఏమో ఛత్తీస్గఢ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇతను వైఫ్ వేసిన పిటిషన్ కి మెయింటెనెన్స్ ఇవ్వను అని చెప్పేసి కోర్టుకి చెప్పడం జరుగుతుంది. హస్బెండ్ ఏం చెప్తాడంటే వైఫ్ కి వేరే వాళ్ళతో సంబంధం ఉంది, అంటే ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్ ఉంది, అందుకనే నేను మెయింటెనెన్స్ ఇవ్వను అని చెప్పేసి కోర్టుకి చెప్తున్నాడు. అండ్ ఆల్సో హస్బెండ్ కోర్టులో ఒక అప్లికేషన్ ని ఫైల్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 311 CRPC కింద. ఈ అప్లికేషన్ దేని గురించి అంటే ఫర్దర్ క్రాస్ ఎగ్జామినేషన్ టు ది వైఫ్ ని ఫర్దర్ గా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం కోర్టుని పర్మిషన్ కోరుతున్నారు. ఎందుకంటే ఏ బేస్ మీద అంటే హస్బెండ్ దగ్గర తన వైఫ్ కి సంబంధించిన కొన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ కాల్ రికార్డింగ్స్ బేస్ మీద వైఫ్ ని కోర్టుకి పిలిపించి ఫర్దర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టు అనుమతి కోరుతున్నారు.
అప్పుడు ఛత్తీస్గఢ్ ఫ్యామిలీ కోర్ట్ ఏం చేసిందంటే హస్బెండ్ కి ఫేవర్ గా అప్లికేషన్ అలౌ చేసి కోర్ట్ కి వైఫ్ రావాలి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. అప్పుడు వైఫ్ ఏం చేసిందంటే ఏదైతే ఛత్తీస్గఢ్ ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్ పాస్ చేసిందో ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్ట్ కి అప్రోచ్ అయింది. హైకోర్టులో ఏం చెప్పిందంటే హస్బెండ్ దగ్గర నాకు తెలియకుండా నా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, నా పర్మిషన్ లేకుండా రికార్డ్ చేయడం జరిగింది, అది నా వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, నా రైట్ టు ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేశారు, డ్యామేజ్ చేశారు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టుకి ఈ వైఫ్ చెప్పుకుంది. అప్పుడు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం చెప్పిందంటే హస్బెండ్దే తప్పు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వితౌట్ వైఫ్ కన్సెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ చేయడం తప్పు అని చెప్పడం జరిగింది. అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అండ్ ఆల్సో అండర్ సెక్షన్ 72 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం హస్బెండ్ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు అండ్ ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే అది ఇండివిజువల్ గా హస్బెండ్ దగ్గర ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందేమో కాల్ రికార్డింగ్స్ లో, సో ఇది కోర్టు ఒకసారి కన్సిడర్ చేయాల్సిందే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి గాయస్. ఇది లేటెస్ట్ గా వచ్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జ్మెంట్. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది. ఈ జడ్జ్మెంట్ 1973లోనే రావడం జరిగింది. ఈ జడ్జ్మెంట్ లో ఫస్ట్ పిటిషన్ ఏమని ఫైల్ చేశారంటే గాయస్, కాల్ రికార్డింగ్స్ అనేది అండర్ సెక్షన్ 23 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది వయలేషన్ అని చెప్పేసి అండ్ ఆల్సో కాల్ రికార్డింగ్స్ ని కోర్టులో యాజ్ ఎవిడెన్స్ గా అడ్మిసిబుల్ చేయకూడదు అని పిటిషన్ లో ప్రేయర్ చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ పాస్ చేసిందంటే గాయస్, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణ ఫోన్ ద్వారా తప్పు కాదు ఎవరైనా రికార్డ్ చేసుకుంటే, కానీ వీళ్ళకి తెలియకుండా ఎవరైనా మూడో వ్యక్తి రికార్డ్ చేస్తే అది తప్పు అని చెప్పడం జరిగింది, అది ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో కాల్ రికార్డింగ్స్ ని కోర్టులో యాజ్ ఎవిడెన్స్ గా అడ్మిసిబుల్ చేయొచ్చు, కానీ ఈ కాల్ రికార్డింగ్స్ ఎటువంటి ట్యాంపరింగ్ అయి ఉండకూడదు, ఆల్టరేషన్ అయి ఉండకూడదు, క్లారిటీగా ఫుల్ లెంత్ కాల్ రికార్డింగ్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మీద ఇంకా సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జ్మెంట్ రాలేదు కాబట్టి కాల్ రికార్డింగ్స్ అనేది ఇల్లీగల్ కాదు, లీగలే. కాల్ రికార్డింగ్స్ యాజ్ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇండియన్ లాలో ఎక్కడ కూడా కాల్ రికార్డింగ్ చెయ్యాలి చెయ్యకూడదు అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ఒకరి రైట్స్ ని డ్యామేజ్ చేయకుండా మీరు కాల్ రికార్డ్ చేయొచ్చు. విత్ కోర్ట్ పర్మిషన్ ఆ కాల్ రికార్డింగ్స్ ని యాజ్ ఎవిడెన్స్ గా కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీ రైట్స్ కి డ్యామేజ్ అవుతే మీరు సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు, కంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. అంతేగాని ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు, వీటికి ఎటువంటి శిక్షలు లేవు. ఫ్రెండ్స్, ఇవాళ కాల్ రికార్డింగ్స్ మీద ప్లస్ లేటెస్ట్ జడ్జ్మెంట్స్ మీద మీ అందరికీ క్రిస్టల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ టాపిక్ నేను పిక్ చేసుకొని మరి వీడియో చేయడం జరిగింది. ఇదే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ కూడా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా నేను మీకోసం పర్టికులర్గా స్పెసిఫిక్గా చూస్ చేసుకొని మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే, మోటివ్తోనే పికప్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఇవాళ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేకపోతే నాకు మెయిల్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా నేను ఏ వీడియో చేయాలో సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయాలి, తప్పకుండా ఆ వీడియో చేస్తాను. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళొకసారి మీకు ముందుకి కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ కీప్ స్మైలింగ్. నేను మీ అలీ, అడ్వకేట్. Lifelong Bajashahi YouTube channel, riding waves in a bright red flannel, virtual highs in a video frame, world tunes into my Wild West game.